మహానాడు జరిగింది. అది మహానాడని నేను అనుకోను, అది మాయనాడని అంటాను. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా మాయ చేసేటువంటి ఒక ప్రోగ్రాము మాయనాడు. మహానాడుకి వచ్చినటువంటి మహిళల్ని ఎలా తీసుకొచ్చారు? డిఆర్డిఏల్ని పెట్టి, విఓఎల్ని పెట్టి బలవంతంగా మహిళల్ని నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా? అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి, మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి, మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలు అంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలు అంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్ట లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60 ఏళ్ళ పైన. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాన్ని పక్కన పడేశారు. మిగిలినటువంటి స్కీమ్లు, మీరిచ్చినటువంటి హామీలు, ఈరోజు ఏదో 33% రిజర్వేషన్ ఇచ్చేసి మేము మహిళలను ఉద్ధరించేస్తున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు. ఈ 33 రిజర్వేషన్ కూడా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేటువంటి